కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచేటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా నిరసనలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. తిరుపతిలో మనం చూస్తున్న గాంధీ విగ్రహం వద్ద సిపిఐ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అధిక ధరలతోటి సామాన్యులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో మరొకసారి కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ₹1000 దాకా ధర పెంచడం అన్నది కూడా ఇది చాలా హేమమైన చర్య అంటూ కూడా వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్న ఇక్కడ స్టవ్ పెట్టి ఇడ్లీ పెట్టేటువంటి పాత్ర, అదే రకంగా పెనుము, ప్లేట్లు ఎత్తుకొని ఏదైతే బయట తినాలనుకున్న వారికి ఇంకా బయట ఫుడ్ దొరకదేమో, లేకపోతే చిన్నపాటి వ్యాపారస్తులకంతా కూడా పెనుభారంగా మారబోతుంది సిలిండర్ అంటూ కూడా వినూత్నమైనటువంటి రీతిలో సిపిఐ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి, ప్రధానంగా ఎందుకు ఈ యొక్క నిరసన చేపట్టారు? భారతదేశ వ్యాప్తంగా పెరిగినటువంటి గ్యాస్ ధరలు తగ్గించాలని ఇవాళ నిరసన చేస్తున్నారు. ఏంటి గ్యాస్ పెరగడం వల్ల ఎవరికి ప్రయోజనం? గ్యాస్ ధరలు పెరిగితే అంబానీ ఆదానికి ప్రయోజనం. ఎవరికి నష్టం? భారతదేశ ప్రజలందరితో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి, కూలీనాలు చేసుకుంటున్నటువంటి చిన్న చిన్న హోటల్ వాళ్ళకి ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది. ఇవాళ తిరుపతి నగరం అనేటువంటిది యాత్రికుల స్థలం. రోజుకి 1,00,000 మంది పైగా భక్తులు ఇక్కడికి వస్తుంటారు, పోతుంటారు. వారందరికీ కూడా సరైనటువంటి ఆహారం అందించాలంటే గ్యాస్ లేకపోతే వారికి ఏ రకమైనటువంటి తిండి దొరుకుతుంది? కాబట్టి తిండి దొరకని పరిస్థితి తిరుపతికి దాపురిచ్చింది. దానికి కారణం ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ. అందులో నరేంద్ర మోడీకి భజన చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా కూటమి ప్రభుత్వమే కాకుండా ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నటువంటి సంకలు గుద్దుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ధరలు పెరగడానికి అవకాశాలు ఇప్పిస్తున్నటువంటి వాళ్ళల్లో ప్రధానులు. కాబట్టి తిరుపతిని దృష్టిలో పెట్టుకోకుండా భారతదేశ వ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ధరలకి ప్రధాన కారణం అంబానీ ఆదానీలకు ఆస్తులు పెంచడానికి వారికి అనుసరణలో జరుగుతుంది. పైకేమో యుద్ధాలు చేస్తారు, యుద్ధాలు చేసేసి మన గ్యాస్ కొరతను సృష్టిస్తారు, పెట్రోల్ కొరత సృష్టిస్తారు, డీజిల్ కొరత సృష్టిస్తారు. తర్వాత దళారీలకి అమ్ముడుపోయి దళారీల కనుసరణలో ప్రజల రక్త మాంసాలని పీల్చి పిప్పు చేసుకోవడానికి ఇవాళ ధరలని పెంచుతున్నారు. ఇది అత్యంత బాధాకరం, ప్రమాదకరం. నరేంద్ర మోడీ ఎప్పుడు కూడా ఇలాంటి దౌర్భాగ్యపు దుర్మార్గపు ఆలోచనలతోనే పాలన చేస్తున్నాడు తప్ప ప్రజాపాలన లేదు. నోరు తెరిస్తే దేశభక్తి అంటాడు, లేదనుకుంటే ప్రశ్నిస్తే జైలు అంటాడు. ఇలాంటి అప్రజాస్వామికమైన చర్యలు పాల్పడడం వల్ల చాలా ప్రమాదం ఉంది. కాబట్టి పెరుగుతున్నటువంటి గ్యాస్ ధరలను తగ్గించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాను. చూస్తున్నది ప్రధానంగా మీరు చెప్పండి, ఏదో చిన్నపాటి వ్యాపారస్తులు, తోపుడు బండ్లు లాంటి వాళ్ళకు కూడా నిర్వహణకు చాలా కష్టతరం అవుతుంది. ఇప్పటికే ఇటీవల ఏర్పడినటువంటి కృత్రిమ గ్యాస్ కొరత వల్ల కూడా వినియోగదారులు కావచ్చు, ఇటు కొనుగోలుదారు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క ధర అనేది ఏ రకంగా వీళ్ళకి ఉండబోతుందంటారు ఫ్యూచర్? ఈరోజు ఇప్పటికే ఈ పెరిగిన ధరలకు సామాన్యమైనటువంటి ప్రజలు ఎవరు టిఫిన్ కొనేటువంటి పరిస్థితి కానీ, నిత్యావసరం కొనేటువంటి పరిస్థితి లేదు. మరి పెంచడం అంటే కూడా ₹2,300 నుండి ₹3,300, ₹999 ఒక్కరోజు ఒకే తడవ గ్యాస్ పెంచడం అంటే ఇది తీవ్రమైనటువంటి అన్యాయం. ఇవాళ మేము సిపిఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారతదేశంలో 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగేటప్పుడు చెప్పాడు, నేను అధికారం వస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో అధికారం వస్తున్నానని చెప్తున్నాడు. మరో పక్క యుద్ధం జరిగేటప్పుడు మేమే చెప్పాం, గ్యాస్ కొరత వస్తుంది, పెట్రోల్ కొరత వస్తుంది, అయ్యా బాబు నువ్వు ట్రంప్కి ఒక మాట చెప్పు అని చెప్పాం. కానీ ట్రంప్కి చెప్పాల్సిన అవసరం లేదు, గ్యాస్ కొరత రాదు, నేను చూసుకుంటానని చెప్పేసి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 152 కోట్ల మంది ప్రజలకు అండగా ఉంటానని చెప్పినటువంటి ప్రధానమంత్రి మోడీ 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోవడమే, రిజల్ట్ కూడా రాలేదు. 9వ తేదీ, 23, 29, 30 4 దఫాలకు ఎన్నికలు జరిపారు. ఈ ఎన్నికల్లో స్పష్టంగా ఈవేళ కేంద్ర ప్రభుత్వం 152 కోట్ల మంది ప్రజలకు ₹1000 ₹999 గ్యాస్ పెంచి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. దీన్ని తీవ్రంగా సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ముందుకు రావాలి, పేదల పక్షాన నిలబడాలి. ఈవేళ తిరుపతి, తిరుమలకు వచ్చేటువంటి లక్షలాది మంది యాత్రికులే కాదు, చిన్న చిన్న హోటల్స్ అన్నీ కూడా ఇప్పటికే మూతపడినాయి. గ్యాస్ కొరత ఉందని చెప్పేసి మరింత ఇప్పుడు భారం చేసి ఉన్నటువంటి వారికి అందరూ కూడా ఫుడ్ లేకుండా చేయడం తీవ్రంగా సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం. ప్రధానంగా
అయితే గ్యాస్ ధర అధికంగా పెరగడంతో చిన్నపాటి వ్యాపారస్తులు కూడా కొట్లు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నట్టు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇదేదో తిండి దొరకదేమో ఫ్యూచర్లో అన్నటువంటి విధానం తెలియజేసేలాగా వీళ్ళు వినూత్నమైనటువంటి రీతిలో ఆ ప్లేట్లు ఎత్తుకొని కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి, అంటే ప్రధానంగా చిన్నపాటి వ్యాపారస్తులకంతా కూడా ఎలా ఉండబోతుంది ఈ ప్రభావం అన్నది? ఇప్పటికే 2 నెలలుగా చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న చిన్న కొట్లు పెట్టుకొని హోటళ్ళు, టీ కొట్లు, ఇడ్లీ టిఫిన్ పెట్టుకునే వాళ్ళు ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ దొరక రోడ్లో పడ్డారు. మోడీ ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోతా ఉన్నట్లే మరుసటి రోజే ఈరోజు ఆదాని అంబానీ లాభాల కోసం ఈరోజు గ్యాస్ ధర ఇప్పుడు 999 రూపాయలు పెంచడం జరిగింది. ఇది కొరత సృష్టించడం కూడా వీరిద్దరికే సాధ్యం. ఆదాని అంబానీకి వాళ్ళకే సాధ్యం. కొరత సృష్టిస్తారు, ప్రభుత్వాన్ని దించుతారు, ఈరోజు రేట్లు పెంచుకుంటారు. ఇదంతా మోడీ కనుసన్నల్లోనే ఈ దేశంలో నడుస్తూ ఉన్నది. ప్రతి ఒక్కటి నువ్వు ఎన్నికల్లో చెప్పింది గ్యాసు పెట్రోల్ ధరలు పెంచనని చెప్పావు. ఈరోజు ఎన్నికలు అయిపోయిన వెంటనే 999 రూపాయలు పెంచడం దారుణం. ఇప్పటికే హోటల్లో మేము ఇంకా జరపలే, మాకు ఇడ్లీ ఏమి గిట్టుబాటు కాదు మేమని చిన్న వ్యాపారస్తులందరూ చేతులు ఎత్తేసి రోడ్లు పడ్డారు. దీనికి అంతటికీ కారణం ఈరోజు మోడీనే అబద్ధాలు. ఈరోజు దేశంలో దేవుని పేరుతో అధికారంలోకి వస్తున్నాడు తప్ప ప్రజా సమస్యల పరిష్కారం చేయకుండా అబద్ధాలు చెప్పుకొని ఈరోజు నిరుద్యోగం సృష్టించి ఈ దేశంలో అధికారంలోకి వస్తున్నాడు. మాయమాటలు చెప్పి ఖచ్చితంగా నువ్వు పెంచిన గ్యాస్ ధర తగ్గించకపోతే, ఆదాని అంబానీ దేశంలో అడ్డుకట్ట వేయకపోతే అరాచకాల నుంచి వచ్చే ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్తామని హెచ్చరిక తెలియజేస్తున్నాం. ఏదైతే ప్రధానంగా ఈ గ్యాస్ ధరల వల్ల చిన్నపాటి కార్మికులంతా ఏదైతే హోటల్ నడుపుకునేటువంటి వారు కావచ్చు, వారంతా కూడా పూర్తిగా వాళ్ళ యొక్క జీవితం అన్నది మనుగడ చాలా కష్టతరం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే గ్యాస్ ధరలు అన్నది కూడా పెద్ద కుదిబండగా మారినటువంటి నేపథ్యంలో మరొక మారు 997 రూపాయల మేరకు గ్యాస్ ధర పెంచడం అన్నది కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి అంటూ కూడా సిపిఐ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి తిరుపతిలో. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV, తిరుపతి.